శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారా? లేకపోతే ఈరోజు హాలిడేయా? వీకెండ్ కదా, సాటర్డే. అయితే ఈరోజు ఒక అన్నట్టు నిన్న నా కొత్త ఛానల్కి మన వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కామెంట్ చేశారు. చాలా సంతోషం. ఇంకా మిగతా వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చేసుకోండి. నేను ఇందులో మన ఛానల్లో లింక్ ఇచ్చాను, అందులోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. బలవంతం ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళదనుకోండి. ఇకపోతే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఈ ఫోన్లు వచ్చాక ఫోనుల్లో మాట్లాడుకోవడం ఎక్కువైంది కదా. డైరెక్ట్గా ముఖాముఖి మాట్లాడుకోని కన్నా ఏ చిన్న విషయం అయినా ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారు ఎవరైనా సరే. ఏ రిలేషన్లో అయినా సరే, తల్లి కూతుళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, వదిన మరదళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే. అయితే ఇలా మాట్లాడుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఎప్పుడూ అందరూ సంతోషంగాను ఆనందంగానే మాట్లాడేసుకోరు కదా. సరదా కబుర్లే ఉండవు కదా. రకరకాల విషయాలు వస్తాయి, ఓ కుటుంబ విషయాలు వస్తాయి మాట్లాడుకునేవి. ఎప్పుడునండి ఈ ఫోనుల్లో మాట్లాడుకోవడంలో అవతల వాళ్ళకి యువతల వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. మనం చెప్పేది ఒకటైతే ఓ భావం ఇంకోలా వెళ్తుంది. అదే ముఖాముఖి మాట్లాడామనుకోండి, వెంటనే దానికి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఫోన్లో ఇచ్చినా సరిగ్గా అర్థం అవదు. అదే మనం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడామనుకోండి, ఇంకోలా ఉంటుంది. ఈ ఫోనుల్లో మాట్లాడుకోవడం వల్ల ఒకళ్ళకి మనసుల్లో అభిమానాలున్న మాట తేడాలు వచ్చేస్తున్నాయి. అందుకని ఎవరైనా సరే ఫోనుల్లో మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ ప్రొలాంగ్ చేసుకుని మాట్లాడుకోకండి. ఏదైనా ఇంపార్టెంట్ విషయం కోసం, ఇదివరకు ఎస్టీడీ ఫోన్ ఉండేది, ల్యాండ్లైన్ ఫోను. గబగబా అర్జెంటుగా అయిపోతాయేమో, డబ్బులు అయిపోతాయేమో అని చెప్పి అర్జెంటుగా ఏదైనా విషయం ఉంటేనే మాట్లాడి పెట్టేసేవారు. ఇప్పుడు ఈ మంత్లీ ప్యాక్లేజ్ చేసుకున్న తర్వాత ఫ్రీ కాల్స్ కదా మామూలు సెల్ ఫోనుల్లో, ఇవి కూడా మొదట్లో డబ్బులు కట్ అయిపోయేవి. ఇప్పుడు అలా కాదు కదా. అందుకని గంటల తరబడి మాట్లాడేసుకోవడంలో ఏవో మాట తేడాలు వచ్చేస్తున్నాయి. అందరికీ మనసులు కష్టపెట్టేసుకుని మనుషులు దూరం అయిపోతున్నారు. ఇది వాస్తవమా కాదా? చాలామందికి అనుభవం అయిందా లేదా? అందుకని ఏదైనా మాట్లాడదలుచుకున్నప్పుడు, ముఖ్యమైన విషయం అయినప్పుడు, అంటే కొన్ని విషయాలు డైరెక్ట్గా మాట్లాడలేక ఫోన్లో మాట్లాడతారు, మొహం చూసి మాట్లాడక్కర్లేదు కదా అని. కానీ ఆ మాట్లాడడంలో అవతల వాళ్ళకి వీళ్ళకి మాట తేడా వచ్చేస్తుంది. అదే కమ్యూనికేషన్ గ్యాప్. అదే ముఖాముఖి మాట్లాడుకుంటే ఆ తేడా రాదు. అందుకని ఫోనుల్లో చూస్తూ అక్కర్లేని మాటలు పెంచుకోకండి. మనుషులు ఒకళ్ళకొకళ్ళు దూరం అవ్వకండి. ఏదైనా ఉంటే ముఖాముఖి మాట్లాడండి. ఏదైనా ఆవేశం ఉంటే కాసేపు మాట్లాడకుండా ఉంటేనే ఉత్తమం. ఆవేశంలో డైరెక్ట్గా మాట్లాడినా, ఫోన్లో మాట్లాడినా కూడా ఇప్పుడు మాట తేడాయే వస్తుంది. అంటే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం చెప్పినంత సులభం కాదు. కానీ అది ఒక్క 10 నిమిషాలే ఉంటుంది. ఆ 10 నిమిషాల్లోనే మనుషులకి గొడవలు జరుగుతాయి. ఆ 10 నిమిషాల ఆవేశంలోనే ఒకళ్ళనొళ్ళు కొట్టేసుకుంటారు, బయట పొడి చేసుకునే దాకా వెళ్ళిపోతారు. చూడండి, కొంతమంది చిన్న గొడవ టీ కొట్టు దగ్గర జరిగింది, ఆవేశంలో పొడి చేశాడంటారు. అది ఒక 10 నిమిషాలే ఉంటుంది. ఆ 10 నిమిషాలు అయిపోతే మనిషి నార్మల్ అయిపోతాడు. కానీ ఆ 10 నిమిషాలని కంట్రోల్ చేసుకోవడం అన్న స్థితిని మనిషి సాధించాలి. అది ఇంట్లో చిన్న విషయం అవ్వచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో అవ్వచ్చు, చుట్టాల సర్కిల్లో అవ్వచ్చు, ఏదైనా సరే ఆ 10 నిమిషాల ఆవేశాన్ని మనం ఫోనుల్లో కానీ ఎక్కడైనా సరే మనం కంట్రోల్ చేసుకుంటే, ఫేస్ టు ఫేస్ కానీ అంత చక్కగానే ఉంటుంది. ఎవరి మీద ఎవరికి అంతంత కక్షలు కోపాలు ఏమి ఉండవు. కానీ ఏదో ఆ టైంకి అలా తేలిపోయి మనుషులు ఒకరికొకరు దూరం అవుతారు. ముఖ్యంగా ఏదైనా విషయాలు చెప్పదలుచుకున్నప్పుడు ముఖాముఖి చెప్తేనే మంచిది. ఫోనుల్లో చెప్పడం అనవసరం. కానీ ముఖాముఖి చెప్పలేక ఫోన్ని ఎంచుకుంటారు చాలామంది. నేనైనా అవ్వచ్చు, ఎవరైనా సరే. కానీ అది కరెక్ట్ వే కాదు. మనుషులకి దూరాన్ని పెంచుతుంది తప్ప ఫోన్ అన్నది ఏమీ దగ్గర చేసేది. అది ఫోనులు లేని రోజుల్లోనే మరి అందరూ ప్రశాంతంగా ఉన్నారు అనిపిస్తుంది. ల్యాండ్లైన్ ఫోను చాలా ఆచితూచి డబ్బులు అయిపోతాయని చాలా పొదుపుగా వాడుకునేవారు. ఏమాత్రం 2 మాటలు ఎక్కువ మాట్లాడినా ఎస్టీడీ బిల్లు చాలా వచ్చేసేది.
ఇప్పుడు ఇదిగో చెప్తున్నాను కదా, ఈ ప్యాకులు వేయించుకుని ఫోన్లకి గంటల తరబడి అదే పని. అది అసలు ఒక రకంగా హెల్త్కి మంచిది కాదు. అందరికీ చాలామందికి చెవు పోట్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. కానీ ఆ ఫోను వ్యసనాన్ని గంటల తరబడి మాట్లాడడం అన్నది తప్పించుకోలేకపోతున్నారు. అది ప్రతి వాళ్ళకి తెలుసు, మాట్లాడే వాళ్ళకి అది హెల్త్కి హార్మ్ఫుల్ అని. అయినా సరే అందరూ దాన్నే ఎంచుకుంటున్నారు, వదలలేకపోతున్నారు. అది మన జీవితంలో మన ఫోన్ అనేది ఎలా తయారైందంటే, మన ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులు అందరికన్నా కూడా ఫోన్కే ప్రతి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫోను పర్సులో డబ్బు ఉంటే చాలు, మనిషి బతికేస్తాడు. ఎవరు లేకపోయినా బతికేస్తాడు, ఎలా అయినా బతికేస్తాడు. ఫోన్లో కావాల్సింది ఆర్డర్ పెట్టేసుకుంటాడు, చేతిలో డబ్బులు ఉంటే వచ్చేస్తాయి అన్ని గుమ్మంలోకి, మనిషి బతికేస్తాడు. అలా తయారైంది ప్రపంచం. అది ఎవరిని ఉద్దేశించి కాదు, నాకైనా సరే ఎవరికి మినహాయింపు కాదు. అది అంతా అలా ఉంది. కాకపోతే ఫోన్ వల్ల మనుషులు దూరం అవుతున్నారు, దగ్గరగా ఉంటున్నారు, మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నాను. కానీ అక్కర్లేని మాటల వల్ల మనుషులు దూరం అవుతున్నారు. అది అందరూ ఎవరికి వాళ్ళు గమనించుకోండి, నిజమో కాదో మీకే తెలుస్తుంది. ఇదండి నేను ఈరోజు చెప్పే విషయం. అందుకని ఫోనులను తగ్గించుకుని క్లుప్తంగా ఇదివరకు ఎస్టీడీ ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకునేవాళ్ళో అలా మాట్లాడుకుంటే ఫోన్ ఉపయోగకరమే. ఎందుకంటే ఎక్కడున్నా ఎమర్జెన్సీగా ఎవరితోనో మాట్లాడాలన్నా ఇదివరకు ఆ సదుపాయం ఉండేది కాదు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వల్ల ఆ సదుపాయం ఉంది. అందుకని ఏదైనా మంచికి ఉపయోగించుకుంటే ఎప్పుడు మంచే. అది మనం ఉపయోగించుకోవడంలో ఉంటుంది. ఇది అండి ఈరోజు నేను చెప్పే విషయం. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను మరి, మీ స్నేహితురాలు విజయ పన్నాల.